Good evening. Last 30 years, అంటే 1995-96 నుంచి IT industry has been a massive employment generator in India. అయితే లాస్ట్ 3-4 ఇయర్స్ ఎప్పటి నుంచి అయితే ఏఐ ప్లాట్ఫామ్స్ మెయిన్ స్ట్రీమ్ అయ్యాయో అప్పటి నుంచి సాఫ్ట్వేర్ జాబ్స్ తగ్గిపోతున్నాయి. ది డిమాండ్ ఫర్ ఇంజనీరింగ్ కోర్సెస్ బాగా పడిపోతుందన్న ఒక పర్సెప్షన్ బిల్డ్ అవుతుంది. అది కరెక్టా కాదా అనేది మనము ఈ కన్వర్జేషన్లో తెలుసుకుందాం. దాంతోపాటు if the software employment opportunities are going down, where are the areas, what are the areas where a lot of employment will be generated in the future? This is going to be the point of my conversation. Just to give you some context, there are new and emerging roles like cyber security, data science and artificial intelligence and ML, cloud computing. దీంట్లో risk management అనేది కూడా it's also a role that is going to be in massive demand over the next 2 or 3 decades is what the industry reports say. అయితే ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనే స్పెసిఫిక్ థీమ్ డిస్కస్ చేయడానికి మనతో కాళీప్రసాద్ గారు ఉన్నారు. కాళీప్రసాద్ గారు, టు గివ్ క్విక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిస్, he was the regional managing partner for Ernst & Young. He is considered one of India's finest risk managers. He's also the chairman of eThemes Business School, premier business school based in Hyderabad. Welcome, sir, and thank you for participating in this conversations. Sir, I want to begin with a very simple question. What is risk management? Especially ఒక బిజినెస్ కాంటెక్స్లో మనకి రిస్క్ అనే వర్డ్ వినగానే మనకి we don't have a specific understanding of what risk is. So I would like you to tell us what is risk management, and especially in a business context. Thank you. ఈ రిస్క్ అనేది ఇది చాలా పాపులర్గా యూజ్ చేసే వర్డ్. ప్రతి వాళ్ళు ఇది ఆ రిస్క్ తీసుకోకరా అని వాడతాం, మనం జర కామన్గా వాడతాం. పేరెంట్స్ చెప్తాడు అటు అంత పెద్ద రిస్క్ తీసుకోకు, ఇంత చిన్న రిస్క్ తీసుకోకు, ఇది పెద్ద రిస్క్ ఉంది అని అంటుంటారు. ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. కాకపోతే దీనికి వెనకాల పెద్ద ఇండస్ట్రీ ఉంది, పెద్ద ప్రొఫెషన్ ఉంది. లక్షల మంది ఆల్ ఓవర్ ద వరల్డ్, ఈవెన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్క్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. రిస్క్ అనేది సింపుల్గా చెప్పాలంటే, మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? మనం అన్ఎక్స్పెక్టెడ్గా మన హెల్త్ అయినా పాడైతే ఇప్పుడున్న హాస్పిటల్ ఛార్జెస్ని బట్టి చూస్తే అవి చాలా ఎక్స్పెన్స్ అయిపోతాయి. ఓకే, ఒకవేళ అది కొంచెం పెరిగితే మనం బేర్ చేయగలమా? అంత మన దగ్గర సేవింగ్స్ ఉన్నాయా? దీనికి మనం ఎలాగ కంట్రోల్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రిస్క్ అన్ఎక్స్పెక్టెడ్గా మనం అనుకోనిది ఏదైనా జరిగినా, లేదా మనకు జరగవలసింది జరగకపోతుంది అనుకున్నా, దాన్ని కొంచెం రిస్క్ అంటాం మనం. ఆ రిస్క్ని మనం ఎలా కవర్ చేసుకోవాలని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, అలాగే ఆటో ఇన్సూరెన్స్ కానీ, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఒక వ్యక్తి బ్రెడ్ ఎర్నర్ అంటే ఫ్యామిలీకి సపోర్ట్ మెయిన్గా చేసే అతను, ఒకవేళ అతను కానీ ఆవిడ కానీ ఎవరైనా సడన్గా లేకపోతే ఫ్యామిలీకి ఏమైపోతుంది? ఇట్స్ పెద్ద రిస్క్, చాలా పెద్ద రిస్క్. అది దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, దాని గురించి మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకుంటాం మనం, అదంతా డిపెండెన్స్ ఏంటంటే, దీనివల్ల ఇతని వ్యక్తి లేకపోవడం వల్ల ఫ్యామిలీకి వచ్చిన లాస్ ఎంత ఉంటుంది, లేకపోతే ఈయనకున్న ఈ పొటెన్షియల్ ఎర్నింగ్ కెపాసిటీ ఎంత, దాన్ని బట్టి ఇన్సూరెన్స్ ఇస్తారు. ఓకే, అలాగే కార్పొరేట్స్లో కూడా ఫైర్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మనం ఇప్పుడు కూడా హౌస్ హోల్డ్ ఫైర్ ఇన్సూరెన్స్ ఉంటుంది, బర్గ్లర్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓకే, అన్ని రకాలుగా ఇన్సూరెన్స్ ఉంటాయి. ఎక్కడైతే ఏ రిస్క్ని మనం అన్ఎక్స్పెక్టెడ్గా చూస్తామో, దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందో, దానికి మనం ఒక ఇన్సూరెన్స్ తీసుకుని దాన్ని కవర్ చేసుకుంటాం. కాకపోతే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ రన్ చేసేవాళ్ళు, సపోజ్ ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, ఆయన బాంబేలో ఉంటారు. ఆయన కంపెనీస్లో కనీసం 3-4 లక్షల మంది పనిచేస్తారు.
ఎన్నో రిలయన్స్ రిటైల్ అని, రిటైల్ పెట్రోలియమ్స్ అని రకరకాల కంపెనీస్ ఉన్నాయి. అన్ని కంపెనీస్లోనూ ఎంతమంది పనిచేస్తారు. అన్ని చోట్ల కూడా ఈ ఆపరేషన్స్ సరిగ్గా జరుగుతున్నాయి లేదా, ఓకే, ఎక్కడైనా వాళ్ళు ఈ ఎంప్లాయీస్ స్టాఫ్ని సరిగ్గా ట్రీట్ చేస్తున్నారు లేదా, కస్టమర్ సరిగ్గా ట్రీట్ చేస్తున్నారు లేదా, ప్రొడక్ట్స్ మార్కెట్లో వెళ్తున్నాయి, ఆ ప్రొడక్ట్స్లో క్వాలిటీ సరిగ్గా ఉందా లేదా, మనం ఏం ప్రామిస్ చేస్తున్నాం అంత ఆ ప్రామిస్ ప్రకారం మనం కస్టమర్స్కి మనం ప్రొడక్ట్స్ ఇస్తున్నాం లేదా, లేదా కస్టమర్స్ మన దగ్గర కంప్లైంట్స్ వస్తున్నాయా, ఆ వచ్చిన కంప్లైంట్స్ మనం సరిగ్గా తీరుస్తున్నాం లేదా, ఓకే, ఇవన్నీ కూడా రిస్క్లే. అవన్నీ మనం ప్లాన్ చేసుకుని మేనేజ్ చేసుకోవాలి. ఓకే, అవన్నీ ఎలా మనం ప్లాన్ చేస్తాం, ఎలా మేనేజ్ చేస్తాం? వీటిని చేయటానికి ఒక సబ్జెక్ట్ ఉందన్నమాట. ఆ సబ్జెక్ట్నే రిస్క్ మేనేజ్మెంట్ అంటాం. రిస్క్ ఎక్కడ వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, ఎంత ఫ్రీక్వెన్సీలో వస్తుంది, దానికి వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎంత, ఆ రిస్క్ అది తగ్గితే కనుక వచ్చే లాస్ ఎంత, డ్యామేజ్ ఎంత, దాన్ని బట్టి దాన్ని మనం ఎలాగ కంట్రోల్ తీసుకోవాలి. ఈ సబ్జెక్ట్లో మేము ఏమంటామంటే ఈ ప్రొఫెషనల్స్లో రిస్క్ ఉంది కానీ దాని మీద నేను కంట్రోల్ పెట్టా. ఓకే, ఫ్యాక్టరీలో ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు ప్రొడక్ట్లో క్వాలిటీ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి మనకి క్వాలిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే, అలాగే మనం ప్రొడక్ట్స్ మార్కెట్లో నుంచి కొన్నప్పుడు మన ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు రా మెటీరియల్స్ అందులో సరిగ్గా క్వాలిటీ ఉందా లేదా అని చెప్పడానికి వాళ్ళు కూడా క్వాలిటీ వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే, అదేవిధంగా మనం కొన్న అన్ని వస్తువులు మన దగ్గర వచ్చినాయా లేదా అది చెక్ చేయడానికి సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తారు, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్లో చెక్ చేస్తారు. ఓకే, ఇలాగ అన్ని ప్రాసెస్లో మొత్తం ఎనీ బిజినెస్లో మొదలు కాడి నుంచి ఎంత వరకు ఎంటైర్ సప్లై చైన్ అంటాం. ఈ సప్లై చైన్లో అన్ని స్టేజెస్లో కూడా సంథింగ్ కెన్ గో రాంగ్. అన్ని చోట్ల కూడా ఎక్కడైతే హ్యూమన్ బీయింగ్స్ ఇన్వాల్వ్ ఉన్నారో అక్కడ కొంచెం రిస్క్లు ఉంటాయి. వీటిని అన్నిటినీ ఒక సిస్టమాటిక్ పద్ధతిగా రిస్క్లు ఐడెంటిఫై చేసి ప్రతి రిస్క్ ఉన్న చోట ఎటువంటి కంట్రోల్ పెట్టాం, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాం, వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా, ఓకే, దాన్ని రిస్క్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఏంటి, రిస్క్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. స్ట్రాటజిక్ రిస్క్స్ అంటాం. అంటే మన స్ట్రాటజీ లెవెల్లోనే ఒక ప్రోడక్ట్ నేను ఇక్కడ మార్కెట్ చేస్తున్నా హైదరాబాద్లో, రేపొద్దున దీన్ని పట్టుకెళ్ళి నేను ఆల్ ఓవర్ ఇండియా లాంచ్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా చేసినప్పుడు అలా లాంచ్ చేయాలంటే నేను పెద్ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్ చేయాలి. అది నేను ఫ్రాంచైజ్ ద్వారా చేస్తానా, నా ఓన్ రిటైల్ అవుట్లెట్స్తో చేస్తానా, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్తో చేస్తానా, ఈ డిఫరెంట్ స్ట్రాటజీస్కి మనం డిసిషన్ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఆ స్ట్రాటజీస్ మనం ఎంత డెసిషన్స్ మనం ఈ డేటా బేస్డ్ మీద చేసాం, ఇండివిజువల్ ఫ్యాన్సీస్తో చేసాం, వాటిలో చాలా రిస్క్స్ ఉంటాయి. ఆ రిస్క్స్ కూడా ప్రాపర్గా ఐడెంటిఫై చేయటం. ఓకే, ఒకవేళ రిస్క్ ఉంటే దాన్ని ఎలా కవర్ చేస్తాం, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాం, దాన్ని ఎలా మేనేజ్ చేస్తాం, ఈ ప్రాసెస్ అన్నమాట. అలాగే ఆపరేషన్స్ రిస్క్ ఉంటాయి. మనం ఒక ఆపరేషన్స్ చేస్తున్నాం, ఇప్పుడు మనం కాలేజ్ రన్ చేస్తున్నాం, స్టూడెంట్స్ వచ్చిన కాడి నుంచి వాళ్ళు వెళ్ళే వరకు కూడా వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎలా వస్తారు, క్లాస్ రూమ్స్ ఎలా ఉంటారు, వాళ్ళకి టీచింగ్ ఎలా జరుగుతుంది, వాళ్ళ లెర్నింగ్ ఎలా జరుగుతుంది, వాళ్ళ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు, ఎగ్జామ్స్ ఎలా పాస్ అవుతున్నారు, ఓకే, వాళ్ళ మొత్తం వాళ్ళకి క్యాంటీన్లో ఫుడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆపరేషన్స్ అనమాట. ఓకే, ఈ ఆపరేషన్స్ అంతా ప్లానింగ్ చేయాలి. ఎన్ని ప్లాన్ చేసినా కానీ కొద్దిగా మళ్ళీ అప్పుడప్పుడు జరుగుతుంటుంది. కానీ ఎలా ఒకవేళ అలా జరిగితే ఏం చేస్తాం, ఓకే, ఒకవేళ స్టూడెంట్స్ మిస్బిహేవ్ చేస్తే ఎలా హ్యాండిల్ చేస్తాం, ఓకే, స్టూడెంట్స్ కానీ ప్రాబ్లం వస్తే ఎలా హ్యాండిల్ చేస్తావు, ఏమైనా రిస్క్ వాట్ కెన్ గో రాంగ్, వాట్ యూ విల్ డూ టు కంట్రోల్ ఇట్.
ఆ ప్రాసెస్ ఇదంతా ఆపరేషన్స్ రిస్క్ అనమాట. ఓకే, దెన్ యూ హ్యావ్ ది ఫైనాన్షియల్ రిస్క్స్. ఎవ్రీథింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ది ఫైనాన్షియల్ సైడ్. ఇదంతా బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వాళ్ళు మోస్ట్లీ ఫైనాన్షియల్ రిస్క్ ఎక్కువ చూస్తారు. ఈ బ్యాంకింగ్లో కూడా ఈ లోన్స్ ఇచ్చినప్పుడు, ఓకే, లోన్స్ రికవరీ చేసినప్పుడు తర్వాత వాళ్ళకి క్యాష్ ఫ్లోస్ ఎలా వస్తున్నాయి, ఓకే, వాళ్ళు లోన్ శాంక్షన్ ఎలా చేస్తున్నారు, డాక్యుమెంటేషన్ ఎలా చేస్తున్నారు, ఓకే, రికవరీ టైంకి అవుతుందా లేదా, అవ్వకపోతే ఏమవుతుంది, తర్వాత వాళ్ళ ఫండ్స్లో వాళ్ళు కలెక్ట్ చేసిన మనీ, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వాటిలో కలెక్ట్ చేస్తారు కదా మనీ బ్యాంక్స్, ఆ మనీని ఒకటి లోన్స్ ఇస్తారు, రెండోది కొంచెం క్యాష్ ఇప్పుడే ఉంటుంది బ్యాంక్స్కి, అదే వాళ్ళకి క్యాపిటల్, అదే వాళ్ళ రా మెటీరియల్. దాన్ని ఒక్కరోజు సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోతే వాళ్ళకి ఇన్కమ్ తగ్గిపోతుంది. వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, ప్రతిరోజు లెండ్ చేస్తారు మార్కెట్లో, మనీ మార్కెట్లో. ఓకే, 2 డేస్కి 3 డేస్కి లెండ్ చేసి కొంచెం సంపాదిస్తారు. అది ఎందుకు, ఒక బ్యాంక్ దగ్గర క్యాష్ సర్ప్లస్ లోగా ఉంది, వాళ్ళు ఇంకో బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఓకే, వాడు సర్ప్లస్ ఎక్కువగా ఉంది, వాడు ఇంకో బ్యాంక్ ఇస్తారన్నమాట. ఇదంతా టెంపరీ అన్నీ కూడా. సో ఇలా చేసినప్పుడు చాలా రిస్క్ ఉంటాయి. వాడికి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, మనం డబ్బులు ఇచ్చాం, వాడు మళ్ళీ తిరిగి వస్తారా రాదా, ఎంత ప్రాసెస్ ఉంటుంది. ఇటువంటి డీటెయిల్డ్గా ప్రతి చిన్న చిన్న యాక్టివిటీని తీసుకుని, యాక్టివిటీ నుంచి, వర్క్ నుంచి, ప్రాసెస్ నుంచి, ఆర్గనైజేషన్ నుంచి, పాలసీ నుంచి, స్ట్రాటజీ వరకు, బోర్డు వరకు, ఎంటైర్ ప్రాసెస్లో ఈ స్ట్రాటజిక్ లెవెల్లో కానీ, ఆపరేషన్ లెవెల్లో కానీ, ఈవెన్ ది ఫైనాన్షియల్ లెవెల్లో కానీ, ఈవెన్ పీపుల్ లెవెల్లో కానీ ఎన్ని రకాల రిస్క్ ఉంటాయి అన్నమాట. వీటిలన్నింటినీ ఒకటి సిస్టమేటిక్గా డాక్యుమెంట్ చేసి ఎక్కడ రిస్క్లు ఉంటాయి, ఎక్కడ బాగా మేనేజ్ చేస్తున్నారు, ఎక్కడ బాగా మేనేజ్ చేయట్లేదు, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఈ రిస్క్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ సబ్జెక్ట్, అన్ని ఇండస్ట్రీస్లో ఉంటుంది. రిస్క్ లేకుండా ఉన్న కంపెనీ ఇది లేదు. మన ఫ్యామిలీలోనే రిస్క్లు ఉండొచ్చు. ఓకే, ఇంట్లో సరిగ్గా సామాను పెట్టుకోకపోతే ఫైర్ అవ్వచ్చు ఇంట్లోనే. ఓకే, మనం బయటకు వెళ్తున్నప్పుడు మనకి ఎక్కడ యాక్సిడెంట్లు అవ్వచ్చు. ఓకే, మన ఇంట్లో బర్క్లర్ అవ్వచ్చు, మన ఇంట్లో ఏదన్నా కాలిపోవచ్చు, ఎక్కడన్నా రేపాడైపోవచ్చు. రిస్క్ అన్ని చోట ఉంటుంది, లేని చోట్లేదు. కానీ అన్నింటినీ ఎలా మేనేజ్ చేస్తాం. సో 2 ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒకటి, హౌ ఫ్రీక్వెంట్ ఇట్ హ్యాపెన్స్. దీని ఏమంటారంటే లైక్లీహుడ్, అంటే దీనికి ఎంత జరిగే అవకాశం ఎంత ఉంది, లైక్లీహుడ్ ఇస్ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఇంపాక్ట్. ఒకవేళ ఈ రిస్క్ అయితే, జరిగితే దాని వచ్చే వల్ల నష్టం ఎంత, లాస్ ఎంత, డ్యామేజ్ ఎంత, అది ఇంపాక్ట్. ఆ 2 అసెస్ చేసుకోవాలి. ఒకవేళ రిస్క్ బాగా రెగ్యులర్ జరుగుతుంది కానీ పెద్ద ఇంపాక్ట్ లేదు, అప్లై చేసినట్టు పెద్ద ఎక్కువ కంట్రోల్ పెట్టాం, వాడిని ఒక సూపర్వైజర్ పెట్టి కంట్రోల్ చేసే అంత సిచ్యువేషన్ ఉండదు, ఎక్స్పెన్స్ అయిపోతుంది. సో అది చెయ్యి, అలాగనమాట. దిస్ ఇస్ ఎ సబ్జెక్ట్, యూనివర్సల్ సబ్జెక్ట్. సో ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ ఇన్ ది రిస్క్ మేనేజ్మెంట్, యూ కెన్ డూ ఫర్ ఎనీ ఇండస్ట్రీ. కాకపోతే కొన్ని ఇండస్ట్రీలో ఇన్సూరెన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, దే నీడ్ మోర్ ఎక్స్పర్టైజ్. ఎందుకంటే అక్కడ లాస్ ఏమైనా జరిగితే మ్యాసివ్ లాస్ ఉంటుంది. సో అందుకని ఈ ప్లస్ రెండోది ఈ టెక్నాలజీ ఉంది, ఎంటర్ సైబర్ సెక్యూరిటీ, ఎవర్ రిస్క్స్, సైబర్ రిస్క్స్ ఆర్ దేర్. అలాగే ఐటీ రిస్క్ అంటాం. సో మనకు సిస్టమ్ ఉంది, ఇప్పుడు ఈ టీవీ దాని జరుగుతుంది, సడన్గా ఈ టెక్నాలజీ పనిచేయట్లేదు, ఆగిపోయింది, పవర్ ఆగిపోయింది, ఈ ట్రాన్స్మిషన్ ఆగిపోతుంది, ది కాంట్ అఫోర్డ్. వాళ్ళకి దీన్ని స్టాండ్ బై పెట్టుకుంటారన్నమాట. ఒకవేళ ఈ పవర్ ఆగిపోతే దీనికి ఇంకొక స్టాండ్ బై ఉంటుంది, ఒకవేళ ఈ కెమెరా పని చేయకపోతే ఇంకో కెమెరా పని చేస్తుంది అన్నమాట. అది రిస్క్ మేనేజ్మెంట్. సో అన్ని చోట్ల అన్ని విధాలుగా రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే జనరల్గా ఫర్ పీపుల్ హూ డోంట్ బిలాంగ్ టు దట్ ఇండస్ట్రీ దే బిలీవ్ రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ఫైనాన్షియల్ రిస్క్, బట్ చాలా చాలా
you've given us a lot of very clarified information about this. But sir, what do you think? అంటే ఏదైనా ఈ రిస్క్ మేనేజ్మెంట్ డొమైన్లో ఎంటర్ అయిదామంటే వాట్ ఆర్ ది స్కిల్ సెట్స్ ఆర్ కాంపిటెన్సీస్ దట్ ఎనీవన్ హూ వాంట్స్ టు ఎంటర్ దిస్ ఇండస్ట్రీ నీడ్స్? అండ్ ఏదైనా స్పెసిఫిక్ కోర్స్ కూడా ఇది ఈ పర్టికులర్ కోర్స్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ దిస్ the certificate program for risk management professionals లాంటిది, అలా will that give an edge to the aspiring risk management professionals? రిస్క్ మేనేజ్మెంట్ అది సెపరేట్ ప్రొఫెషన్గా లాస్ట్ ఒక 50-60 ఇయర్స్ నుంచి బాగా బిల్డ్ అయింది. అమెరికాలోను యూరోప్లోను చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్గా దీన్ని ట్రీట్ చేస్తారు. అండ్ చాలామంది దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ they take this as a profession, full lifetime, they do only risk management. ఇప్పుడు మన కంట్రీస్ లాంటివి, ఇండియా లాంటి కంట్రీస్లో ఇప్పుడు కొంచెం బాగా ప్రామినెన్స్లోకి వస్తుంది అన్నమాట. దీంట్లో టిపికల్గా చార్టర్డ్ అకౌంటెంట్స్ రావచ్చు, ఎంబీఏస్ రావచ్చు, ఇంజనీర్స్ రావచ్చు. ఈ సబ్జెక్టులు చేసామన్నది కాదు కావాల్సింది. ఈ అకౌంటెన్సీ అయినా కానీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయినా కానీ, ఇంజనీరింగ్ అయినా కానీ, ఎనీ అదర్ సబ్జెక్ట్ యూ హ్యావ్ స్టడీడ్, దానికి ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది సెపరేట్ డిసిప్లిన్. ఇది ఒక సెపరేట్ సబ్జెక్ట్. ఓకే, అది తొందరగా నేర్చుకోవచ్చు. నేర్చుకుని దాన్ని ఎక్స్పర్ట్ లెవెల్ తీసుకెళ్ళాలన్నమాట. ఆ నేర్చుకోవడానికి ఒకప్పుడు ఈ చాలా కోర్సెస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా కోర్సెస్ ఉన్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా దీన్ని చేస్తారు. ఈ సర్టిఫైడ్ ఇంటర్నల్ ఆడిటర్ అని, అండ్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ అని, అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఫారెక్స్ రిస్క్ మేనేజర్ అని, ఈ డిఫరెంట్ సబ్జెక్ట్ వైజ్ రిస్క్ మేనేజర్స్ ఉన్నారు. అండ్ జనరల్ రిస్క్ మేనేజర్స్ ఉన్నారు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అన్నింటికి చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఓన్లీ ఇన్సూరెన్స్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాటి కూడా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, సో దీన్ని ఒక సబ్జెక్ట్గా మేము ఈ థేమ్స్ బిజినెస్ స్కూల్లో కూడా ఈ కొత్తగా ఒక స్పెషలైజేషన్ బీబీఏ చేస్తూ యూ స్పెషలైజ్ ఇన్ రిస్క్ మేనేజ్మెంట్. ఇప్పుడు చాలామంది బీబీఏలో నేను ఫైనాన్స్ చేస్తాను, లేకపోతే నేను హెచ్ఆర్ చేస్తాను, లేకపోతే నేను మార్కెటింగ్ చేస్తాను అంటారు. మాకు ఫైనాన్స్ స్పెషలైజేషన్. మేము అలా కాకుండా బీబీఏలో రిస్క్ మేనేజ్మెంట్ యాజ్ ఎ స్పెషలైజేషన్, అలా చాలా తక్కువ మంది ట్రీట్ చేస్తారు. ఓకే, దీన్ని మేము ఇంట్రడ్యూస్ చేసాం. ఇందులో ఏంటంటే బీబీఏ చదువుతూ యూ ఆల్సో స్టడీ రిస్క్ మేనేజ్మెంట్ యాజ్ ఎ సెపరేట్ సబ్జెక్ట్, యాజ్ ఎ స్పెషలైజేషన్. బీబీఏ అయిన తర్వాత యూ కెన్ డూ, మాదే ఒక కోర్స్ ఉంది, సర్టిఫైడ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అని. ఈ సబ్జెక్ట్ మేము ఈ బిగ్ 4 కంపెనీ స్టాఫ్ కూడా మేము టీచ్ చేస్తాం. నాకు ఈ సబ్జెక్ట్లో 40 years ఎక్స్పీరియన్స్ ఉంది. దీన్ని నేనే డిజైన్ చేశాను. అండ్ దీన్ని మేము ఈ బిగ్ 4 కంపెనీస్ స్టాఫ్ కూడా వాళ్ళ అప్రూవల్ తోటి మేము ట్రైన్ చేస్తాం. వాళ్ళు దేర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ ఏరియా. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్ తీసుకుని ఈ కోర్స్ రన్ చేస్తాం అనమాట. సో ఇలాగ ఎక్స్పర్టైజ్ లెవెల్కి వెళ్ళొచ్చు. 3 years బీబీఏ చేసేసిన తర్వాత 1 more year దీన్ని ఇలాగ కోర్సు తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఎఫ్ఆర్ఎం అని ఉంది, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ అని చెప్పి. ఒక మీకు బిఎఫ్ఎస్ఐ ఇండస్ట్రీలోకి, బ్యాంకింగ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఈ ఎఫ్ఆర్ఎం కోర్స్ కూడా చేయొచ్చు. ఓకే, ఇలాగనమాట. అలాగే ఇండస్ట్రీలో కూడా ఈ సర్టిఫైడ్ ఇంటర్నల్ ఆడిటరు, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిటరు, ఆ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇవి గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ఆల్సో. ఈ కోర్సెస్లో కూడా మెజారిటీ టీచ్ చేసేది రిస్క్ మేనేజ్మెంటే. ఓకే, వీటిలన్నింటిలో ఏంటంటే రిస్క్ బేస్డ్ ఆడిట్స్ అంటాం అనమాట. ముందు రిస్క్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నారో అని చెక్ చేయటమే రిస్క్ బేస్డ్ ఆడిట్ అనమాట. ఓకే, ఈ బిగ్ 4 కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీ ఎంఎన్సీ కంపెనీస్ కానీ ఈ రిస్క్ బేస్డ్ ఆడిట్సే చేస్తారన్నమాట.
అందుకని ఇవన్నీ ఉన్నాయి ఈ ప్రొఫెషన్లన్నీ కూడా. పీపుల్ స్పెండ్ దేర్ లైఫ్స్ ఇన్ దట్ ఫీల్డ్ అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. అండ్ వీటికి జాబ్స్ పోవటం అనేది ఉండదు. వీటి రిక్వైర్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే, సో దీనికి దాన్ని ఏమంటారు, మన ఏఐ దీన్ని డిస్టర్బ్ చేయదు. ఏఐ వచ్చి ఎలా చేసినా కానీ వీళ్ళకి ఇంకా వాళ్ళు చేసే పనిలో దీని రిస్క్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దాంట్లో ఉన్న కంట్రోల్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఎటువంటి టెస్ట్లు చేయడానికి హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఇంకా ఉంటుందంటారు. ఏఐ ఉన్నా కానీ 100% your judgment. ఏఐ విల్ ఓన్లీ హెల్ప్ దెమ్ టు డూ దేర్ జాబ్ బెటర్. వాళ్ళు ఏ టూల్స్ని ఉపయోగించుకొని వాళ్ళ జాబ్ని వాళ్ళు ఇంకా ఈజీగా చేయొచ్చు, బాగా చేయొచ్చు. కానీ ఈ కంప్లీట్ ఈ ప్రొఫెషన్ని ఏఐ ఎప్పుడు దాన్ని రీప్లేస్ చేయలేదు. సో లాంగ్ టర్మ్ కెరియర్ వీళ్ళు ప్రతి వాళ్ళు దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ది రిస్క్ మేనేజర్ కెన్ బికమ్ CEO ఆల్సో. సో ఇలాగా చాలా వైడ్ కెరియర్ పాత్ ఉంటుంది. చాలా వైడ్ కెరియర్ పాత్ ఉంటుంది. ఈ రిస్క్ మేనేజర్ రిక్వైర్మెంట్ లేని కంపెనీ అంటూ ఇది లేదు. ఇప్పుడు ఆల్ లిస్టెడ్ కంపెనీస్ యాజ్ పర్ ది లా ఆర్ ఆల్సో సపోజ్ టు ఐడెంటిఫై వన్ చీఫ్ రిస్క్ ఆఫీసర్. లైక్ మన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎలా ఉంటాడో, CFO ఎలా ఉంటాడో, అలాగే CRO కూడా ఉంటాడు అన్నమాట. ఎందుకని ఈ గవర్నమెంట్ కూడా, స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా దే రికగ్నైజ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి దాని గురించి కంపెనీస్ని వాళ్ళు ఒక చీఫ్ రిస్క్ ఆఫీసర్ని పెట్టండి. వాడిని ఈ హ్యాస్ టు స్టడీ ఎంటైర్ కంపెనీ, ఎక్కడ రిస్క్లు ఉన్నాయి, ఎలా రిస్క్లు ఉన్నాయి, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, దాని గురించి రిపోర్ట్లు అని చెప్పేసి అని ఆ చీఫ్ రిస్క్ ఆఫీసర్ పెడుతున్నాడు. సో అంత ఇంపార్టెన్స్ దాన్ని. So మీరు చెప్పినట్టు, so the program focuses on all these things and prepares the students for a very lucrative career path. I would like you to add a few more details specifically about how eThemes is preparing students for careers of the future. And of course, we have spoken about risk management, but if you would like to talk about the competencies or skill sets that you think the industry is looking for, and how eThemes is kind of working towards preparing students to be the professionals of the future. The entire philosophy is that outcome driven education. Generic degrees ke market lo demand లేదు. Industry doesn't want to recruit just graduates, even postgraduates. Industry wants to recruit experts, subject matter experts. Industry want to recruit skills. సో మనకి స్కిల్స్ ఏమున్నాయి, మనం ఏ సబ్జెక్ట్లో మన ఎక్స్పర్టైజ్ ఉంది, దాన్ని బట్టి నీకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. సో eThemes బిజినెస్ స్కూల్లో ఎంటైర్ ఫిలాసఫీ ఏంటంటే, వీ వాంట్ టు మేక్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రెడీ ఫర్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు జాబ్ అయితే స్పెసిఫిక్గా చెప్పాలి. మేము ఆఫర్ చేసేది 5 డిఫరెంట్ చేస్తున్నాం. రిస్క్ మేనేజ్మెంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, AI కానీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ, ఇలా చేస్తున్నామని కూడా. మీరు BBA చేసిన ఫైనల్గా RUA రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్, RUA ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్, RUA సెక్యూరిటీ ప్రొఫెషనల్, ఈ అన్నిటికీ కూడా చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. ఓకే, స్టూడెంట్స్కి ఏంటంటే మీరు రండి, నేర్చుకోండి, ఎక్స్పర్టైజ్ సంపాదించుకోండి. ఎక్స్పర్టైజ్ మీకు సంపాదించారా లేదా అనేది ఇండస్ట్రీ రికగ్నిషన్ గురించి మనం EYతో, ఆర్నెస్ట్ అండ్ యంగ్తో పార్ట్నర్షిప్ పెట్టుకున్నాం. వాళ్ళు వచ్చి మన కాలేజీలో టీచ్ చేస్తారు. ఆల్ 3 years దే టీచ్. దానికి సిలబస్ ఉంది. ఈ ఎంటైర్ రిస్క్ మేనేజ్మెంట్ సిలబస్ చాలా వరకు వాళ్ళు టీచ్ చేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. స్టూడెంట్స్ చదవాలి, పాస్ అవ్వాలి, ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో EY సచ్ ఎ వెల్ నోన్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అండ్ దర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్.
వాళ్ళ సర్టిఫికేషన్ ఇండస్ట్రీ రికగ్నైజ్ చేస్తుంది. సో మనం నేర్చుకున్న దానికి ఒక వ్యాలిడ్ స్టాంప్ ఉంటుంది, గ్లోబలీ బెస్ట్ కంపెనీ స్టాంపింగ్ ఉంటుంది అనమాట. సో ఇండస్ట్రీ జాబ్ ప్రమాణం పెరుగుతాయి. ఓకే, సో అలాగే ప్రతి కోర్సులోనూ అవుట్కమ్ ఏమిటి, రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అవుట్కమ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ అవుట్కమ్, ప్రొఫెషనల్ ఎంటర్ప్రినర్ ఇస్ అన్ అవుట్కమ్, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఇస్ అన్ అవుట్కమ్. వీటిల్ని సాధించడానికి ఇవన్నీ చేస్తున్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ఓపికతో చాలా కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జస్ట్ ద బాటమ్ లైన్, వన్ క్విక్ క్వశ్చన్ బిఫోర్ వి ఎండ్, మేబీ 30 seconds. What is your one point advice to all those parents and students who are anxious about AI eating their careers away? AI is a technology. It doesn't eat away anybody's career. Okay? కానీ ఏ నేర్చుకోవాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మీరు చేసే జాబ్ని ఇంకా బాగా చేయగలుగుతారు. అంతగమ్మని తీసేసేవి జరగవు. ఒక సాఫ్ట్వేర్ కోడింగ్ కొన్ని జాబ్స్ ఉన్నాయి, అవి ఏ చేస్తుంది కాబట్టి కొన్ని అన్నీ ఉంటాయి. అదే 1%. 99% జాబ్స్కి ఈ పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ అసలు మీకు అది ఉపయోగించుకుంటే తెలియకపోతే ప్రాబ్లం ఉంటుంది. ఉపయోగించుకుంటే తెలిస్తే పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు లేటెస్ట్గా 3-4 days ago IBM వాళ్ళు అనౌన్స్ చేశారు, దే ఆర్ టేకింగ్ hundreds of thousands of new employees because AI proven to be non-reliable. AI మీద పూర్తి విలువపెట్టలేం కాబట్టి అని చెప్పేసి దే ఆర్ రిక్రూటింగ్ మోర్ పీపుల్. దెర్ ఆర్ కంపెనీస్, ఈ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. సో ఎనీ టెక్నాలజీ వెన్ ఇట్ కమ్స్, ఇట్ డిస్ట్రాయ్స్ some jobs and creates more jobs. It destroys some industries, creates more opportunities. So ఆ విధంగా చూసుకుంటే there is a lot of opportunity. So when an industry leader like Aligaru says that AI will only augment our capabilities and not replace it, I think that's the key word, key message, message of optimism. Thank you very much, sir, for spending your time with us this evening and enlightening us on the domain of risk management. So thank you very much for the opportunity. Thank you.